కొందరు సర్కార్ ఆఫీసర్లు ఎట్లుంటారు పొద్దుగాల యాళ్ళకు పోయినమా జరసేపు ఆ ఫైలు ఈ ఫైలు సగబెట్టినట్టు చేసినమా పగటిలి 1 గంట తిండి బ్రేక్ తీసుకున్నామా మళ్ళీ 2 గంటలు ఫైర్లు మర్రేసినమా ఇంటితో పట్టినమా సార్ నా పనేమాయా అని పోతే తిప్పుకొని చేస్తుంటారు శాన మటుకు ఆఫీసులో కూకోనే పనులన్నీ సగబెడతారు ఫీల్డ్కు ఎప్పుడో ఒకనాడు ఎమ్మెల్యే గారో మంత్రి గారో వస్తే ఉరుకుతారు అంతే కదా ఇక ఇటు చూడుర్రి మీదికెళ్ళి ఆనజంపుడు కిందికెళ్ళి వాగురుకుడు దాటానికి ఇల్లు తండ్లాడు కిందనో మీదనో వడి చిన్నగా దాటిండ్రు అసంటకు పోతే కొండలు గుట్టలు ఈ వెక్కి దిగినాక జోరు మీదున్న మల్లో వాగు రువ్వడికి నూక్కబోగాల అని ఇట్లా బట్టతోని తాడువేని నిమ్మలంగా నడుస్తున్నారు నీళ్ళల్లా బూట్లు చేతిలో పట్టుకొని బ్యాగులు మోసుకుంటూ పోతుంటే టూరిస్టులు కావచ్చు అనుకునేరు ములుగు జిల్లా దావకండ్ల పెద్ద ఆఫీసర్ గి సారు పేరు అప్పయ్య ఓ డాక్టరు ఓ టెక్నీషియన్ 3 హెల్పర్లను ఎంటేసుకొని వాగులు వంకలు దాటుకుంటా అడవిలో ఇసిరేసినట్టుండే పెనుగోలనే ఊరికి పోయిండ్రు 1-2 కాదుల్లో 15 కిలోమీటర్లు నడవాల్సిందే రోడ్డు సవలతి లేదు మరి ఇక పబ్లిక్ కు పరీక్షలు చేపిస్తే ఇద్దరికి మలేరియా ఉందని తేల్తే మందు గోళీలు ఇచ్చి సొంత పైకంతో సరుకులు సుతవంచిండు ఆనకాలంలో అడ్డమైన రోగాలు ముసురుతాయని పైలం చెప్పిండు గి వానలు ఎవడు పోతాడని సప్పుడు గంట ఇంట్లుండకుండా 2 వాగులు దాటి అంత దూరం పోయి పబ్లిక్ వైద్యం చేసిరంటే అయ్యప్ప సార్ను మనోళ్ళందరినీ తారీఫ్ చేయాల్సిందేనబ్బా